అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే అందరూ తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డని అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలుతో దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని హెల్దీగా, హ్యాపీగా, ఈజీగా తీసుకోవాలి. ఎరుక, ఆ నమ్మకం, సంతోషంతో బాగా మంచి బిడ్డని హ్యాపీగా వెయిట్ చేసి ఈజీగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చెప్తుంటారు. ఆమె కూడా ఏంటంటే ఒక అబార్షన్ పెళ్ళై 10 ఏళ్ళు అనమాట. ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆ ఫీలింగ్, ఆ బాధ ఉన్నది, కానీ ఆ బాధ నుంచి ఎక్కడో ఒక కొంచెం హోప్ ఇచ్చిన దాన్ని పట్టుకొని నేను ఎట్టయినా నాకు నా బిడ్డ కావాలి. ఎక్కడికి వచ్చినాక నాకు కలిగాది. ఏ ఊరు నుంచి మీరు? పామూరు నుంచి. మేడం దగ్గరికి వచ్చి నాకు ఎక్కడ వాళ్ళ నేను పెళ్ళయి 18 సంవత్సరాలు. 15? 18. అక్కడికి వచ్చిన తర్వాత అన్ని వాళ్ళ పరైనా మొత్తం. ఎవరు చెప్పి వచ్చారు? ఎవరు చెప్పి వచ్చినారు? మా అక్క తీసుకొని వచ్చింది. ఇనివేర్ల మా అక్కది. ఇంతకు ముందు ఒక అబార్షన్ అయింది కదా? ఒక అబార్షన్ అయింది. అది జరిగి ఎన్ని సంవత్సరాలు? అది జరిగి కూడా 10 సంవత్సరం అయింది. అది పోయిన తర్వాత ఎక్కడ చూసుకోవాలి నేను. ఏడకే వచ్చేసిన. మా అక్కడి ఏడకే పోదామన్నది అనేసరికి ఏడకే వచ్చినాను. కలిగింది. బాగానే ఉండదు, సేమంగా పెట్టుకోడక. సో ఏమేమి చేసావు నువ్వు నీ సైడ్ నుంచి? ఎందుకు కలిగింది అనుకుంటున్నావు? అంటే ఇంకా నేను అడిగినా కదా వచ్చిన తర్వాత. ఏమని అడిగితే ఇంకా వాళ్ళ సిస్టర్లు ఉండి, కృష్ణవేణి మేడం వాళ్ళు, సరే జ్యోతి మేడం వాళ్ళు ఉండి, సరే అమ్మ మేడం పెడతా, మేడం తగ్గట్టు మందులు పెడతాది అనేసరికి ఇంకా నేను చేసిన. మేడం చెప్పినన్ని చేసినావు. ఏమేమి చేసావు? రేట్ పాలు అయిపోయినా, వాకింగ్ పోయావు, ఇంకా ఇవన్నీ చేసిన అని. మీ ఆయన ఏం చెప్పేది నీకు? మా ఆయన ఏం చెప్పాడు, ధైర్యంగా ఉండు చెప్పిండు. అంతేనా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఏం వస్తుంది అనుకోలేదని మేము ఆలోచిస్తాను ఏం వస్తుందని. తర్వాత అండి అంటే ఎడక వద్దాము అని అన్నాడు. అనుకున్నారు. ఎడక వచ్చేసినాం. నీకు ఎప్పుడు నమ్మకం వచ్చింది అవును నాకు కూడా వస్తుంది అనేది? వస్తుందని నమ్మకం ఎప్పుడు వచ్చింది ట్రీట్మెంట్ లో? ఎప్పుడు వచ్చిందా? 1 సంవత్సరం వచ్చినా కాదు మేడం వాడికి. అవును. సంవత్సరం తర్వాత 6 నెలలు 7 నెలలు పడినా వచ్చేసి. ఓకే. అంటే నీలో ఏమైనా మార్పు రావడం వల్ల నీకు ధైర్యం వచ్చిందా, లేదా టెస్ట్లన్నీ బాగుంది కాబట్టి వచ్చిందా? టెస్ట్లన్నీ బాగానే ఉండి. సరే. గర్భం వచ్చిన తర్వాత అప్పుడు ఇంత దూరం ఎట్లా అంటే రావాలంటే ఇంకా మా అతను కూడా ఉంటే ఇంక రావాలి, పోవాలి అంత దూరమైనా అనేసరికి 9 నెలలు. 9 నెలలు. అప్పుడు నీకు భయం ఏం కలగలేదా? గర్భం వచ్చింది, ప్రయాణం చేస్తున్నాం, ఏమవుతుందో భయమే. భయపడుతూనే వచ్చిన. ఎక్కువ భయం ఉండిందా, కొద్దిగా భయం ఉండిందా? లైట్ గా. ఇప్పుడు ఏమనిపిస్తుంది బిడ్డని చూసిన తర్వాత? బాగానే ఉంది. బాగానే ఉంది. మంచిది. బేబీకి ఫీడింగ్ అంతా నువ్వు వేస్తున్నావు. నువ్వు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు బిడ్డతో మాట్లాడేదానివా? ఏం చెప్పుకునేదానివి? బిడ్డతో లక్షణంగా ఉండాలి, బాగుండాలి నాన్న, గర్భంలో బాగా గట్టిగా పట్టుకోవాలి చెప్పుకుంటా. ఎన్నో నెల నుంచి చెప్పుకున్నావు? 6 నెలల నుంచి. అట్లా చెప్పినప్పుడు బిడ్డ కదిలేదా? నీకు ధైర్యం ఉండిద్దా? నేను మీద మాట్లాడుతున్నాను, బిడ్డ వింటాడో లేదో అనే డౌట్ ఉండేదా, లేదా? డౌట్ ఏం లేదు. ఎందుకు లేదు? అంటే బిడ్డ కదిలినప్పుడు నీకు ధైర్యం వచ్చేదా? అంటే బిడ్డ నా మాట అవునా? ఓకే ఓకే ఓకే.
ఎవరెవరు బిడ్డతో మాట్లాడేది? నువ్వా, మీ ఆయన? ఇద్దరు. ఆయన ఏం చెప్పేవాడు? ఆయన కూడా అదే. 9 నెలల వరకు గర్భసంచి గట్టిగా పట్టుకోవాలి అనేది మాత్రం చెప్పేసావు. సరే, ఓకేనా? చాలా సంతోషం, బాగా చెప్పావు. వెరీ గుడ్. సరే సరే, రమ్మన్నా. సరే చెప్పి ఇంత దూరం ఎట్లా రాగలిగారు? వేరే వాళ్ళు చెప్పారు మేడం. ఏమని? ఆ సంగతి ఆ ఊర్లో మా వదిన వాళ్ళ ఇంట్లో లేకపోతే చెప్పారు. చెప్తే సార్ ఇట్లా సంగతి పోయి వచ్చింది, ఆ ద్వారా వచ్చినాం. అదే మేడం. ఇక్కడికి వచ్చినాక కూడా బాగా ఉంది మేడం. పుట్లమని చెప్పారు. లేరు మీకు అమ్మాయికి గుడ్లు ఉన్నాయి, పుట్టరు మీకు బాబు అని చెప్పారు. ఇంక సరే మా వదిన చేసుకొచ్చింది. అమ్మాయికి వచ్చినాక గర్భం అయిందంట, పాప పుట్టింది. పాప పుట్టినాక ఇంకా సరే నేను తీసుకొచ్చింది. ఇంకా తీసుకొచ్చినాక మీ గారికి వచ్చినాక ఇంకా రోజు చదువుతున్న టీవీ తీసుకోవాలని. అది మేడం. మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది గర్వం మనకు? ఎందుకంటే వేరే దగ్గర కష్టం అని చెప్పినారు కదా, ఎప్పుడు మీకు ఆ నమ్మకం వస్తుంది మాకు కూడా వస్తుంది అనేది? నమ్మకం అంటే మేడం మీరు చెప్పారు కదా 2 నెలలు ఆగండి గ్యారెంటీ నిలబడుతుంది అని చెప్పింది కదా. అందుకని మేము డైరెక్ట్ గా యాడికి పోకుండా ఇంకేడికి వచ్చేసాం. ఆ రోజు మీరు అంటే కదా మేము ఎందుకు మేడం యాడికి పోకుండా ఎన్నో చూపించుకుంటాం అని చెప్పింది మేడం. అందుకని ఇంకేన్నో చూపించుకున్నాం మేడం. అదే మామూలుగా పెళ్ళయి పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది మేడం నాకు. అవును, ఎక్కువ సంవత్సరాలు అయినా కొంచెం ఏజ్ 35 దాటినా నేను ఒక మాట చెప్పేస్తాను, అంటే ఇక్కడ కొంచెం టైం అవుతుంది. లేదు టైం అయినా పర్వాలేదు, హ్యాపీగా ఇక్కడే ఉంటాము అనేటప్పటికి ఇక్కడ ఉండండి అనేది మాత్రం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అదే ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, లెస్ దెన్ 30 years 32 years అయితే ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ వచ్చి లేట్ అయిపోయింది అనే ఫీలింగ్ బాగా వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ పనిచేయదు. అందుకని ముందుగానే ఆ గ్రూప్కి చెప్పేస్తాం, ఇవో చేస్తాము, కానీ కొంత వెంటనే అనేది చేయము. కొంచెం ఈ డయట్, ఎక్సర్సైజ్, బాడీని కొంచెం ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేసి అప్పుడు చేస్తాము. కానీ అంత వెయిట్ చేయలేని వాళ్ళు మనం ముందుగానే చెప్పేస్తే వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళు రిలాక్స్డ్గా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. మీరు ఎట్లా ఈమెకి సపోర్ట్ చేశారు? నమ్మకం చెప్పారు కదా మీరు అందువల్ల నేను సరేలే మేడం చెప్పింది కదా, సరే చూద్దాం అనుకున్నాను కదా. ఎందుకు మేడం మీద చేస్తే దేవుని గవర్నమెంట్ మీద చేద్దాము, ఇబ్బంది బాధపడేవాకు అంత మేడం చూసుకుంటుంది అని చెప్పి మీ మీద నమ్మకంతో ఉన్నాం మేడం. అట్లా ఎన్ని రోజులకు ఒకసారి అట్లా చెప్తారు? మేము నేను సాయంత్రం వచ్చినాక కూడా రోజు పని చేస్తా కదా, రోజు చదువుతా అమ్మాయికి. అవునా? రోజు అమ్మాయికి బాధపడకు, ఖచ్చితంగా పుడుతుంది మనకి, ఇబ్బంది ఏం లేదు, మేడం ఉంది, బాగా పుడుతుంది మనకి అని కూడా చెప్పిన మేడం నేను. అవును, రోజు చెప్పడం బోర్ కట్టదా మీకు? రోజు చెప్తున్నామే అని, లేదా ఇష్టంగానే చెప్తారా? మేడం ఇష్టంగానే చెప్తాం మేడం, బోర్ ఏం కొట్టదు, మన కోసమే తీసుకునేది. అవును, మరి బోర్ ఎందుకు కొట్టదు మేడం మనకి? రోజు సాయంత్రం వచ్చి చెబుతా, బాధపడకుండా ఉండు, ఇందులు పెట్టుకోకుండా ఆలోచన మొత్తం వదిలేసి, అది మనకు బాబు పుడతాడు, బాబైనా పాపైనా ఊరైనా ఇబ్బంది లేదు, మేడం నమ్ముకున్నాను కాబట్టి మేడం చూస్తుంది మనకి అని చెప్పి చెప్తా. ఓకే, మంచిది. అట్లా చెప్పినప్పుడు నీకెట్లా అనిపిస్తుంది ఆయన అట్లా చెప్పినప్పుడు? ఏమ్మా సరస్వతి, ఆయన ధైర్యం చెప్పినప్పుడు నీకెట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది మేడం. అవునా? మన బిడ్డకు మనం చెప్పుకోవాలి చెబుతాడు. అవునా? మీరు బాగా టాక్ టు బేబీ చేశారా ప్రెగ్నెన్సీలో? చేసిన ఆయన నేను చెప్పినా మేడం. బిడ్డకి ఏం చెప్పేవాళ్ళు ప్రెగ్నెన్సీలో? బాబుకి చెప్పాను, నేనే చెప్పిన, బాబు నువ్వు ఏం దిగులు పడగాకు, అమ్మ గర్భసంచి గట్టి పట్టుకో, నువ్వేం ఇబ్బంది పడగాకు అని చెప్పిన మేడం. సంతోషంగా ఉండాలి ఆయన అని చెప్పిన మేడం. సరే, ఇప్పుడు ఎట్లా మీ మాటని బిడ్డ ఆలకిస్తుందా? ఆలకిస్తుంది మేడం, ఇబ్బంది ఏం లేదు, పాలు తాగుతాడు,
పనుకోమంటే పనుకుంటాడు మేడం. ఓకే ఏడగమంటే ఏడకొని ఉంటాడు. అవునా అంటే పనుకోడు గమ్ము. చెప్పంగానే మళ్ళీ మా అక్క కాడ పాప- మా అక్క కాడ ఏడుచుడు మళ్ళా. వాళ్ళ పెదం ఎత్తుకుంటే ఏడుచుడు మళ్ళా. అవునా అక్కడికి వస్తే ఏడుపు మేడం. ఓకే ఓకే పెద్ద పెట్టుకుంటే మాత్రం ఏడిపే. ఏడుచుడు. మీ దగ్గర వస్తే ఆపేస్తాడు. ఎడగకనన్నా పాలు తాగంటే తాగుతాడు. మంచిది. మీకు ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇదంతా చెప్తున్నారే తినమని అని మీకు ఏమి ఇబ్బందిగా అనిపించలేదా? మాకు ఏమి ఇబ్బంది లేదు మేడం. నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది కాబట్టి. ఇప్పుడు మాకు పామూరికి ఇచ్చిండ్రు క్యానింగ్లకి వాటికి ఏడకే వస్తాం మేడం అని చెప్పిన నేను. అవును. నమ్మకం ఎట్లా కలిగింది మీకు? ఎప్పుడు కలిగింది? దేని వల్ల? కలిగింది మేడం. నుంచి వచ్చినాకనే కలిగింది. కలిగింది మేడం మాకు. ఓకే రాకముందు కూడా ఉన్నది మేడం. మాకు ఉన్నది ఎక్కడికి రావాలి చెప్పిన రోజులు రోజు మా రావాలి సండే నిదానంగా పని అవుద్ది. అవును అవుద్ది మనం తొందరగా మేడం ఎటు చెప్తే నేను. ఓకే ఇప్పుడు సంవత్సరం పట్టిందిలే మీకు? సంవత్సరం ఈ సంవత్సరం మధ్య సంవత్సరం పొడుగుతూ రావాలి, ఏమి ఇంకా రాలేదే అనే బాధ ఉండేదా? అదేం లేదు మేడం. లేదు. ఎందుకనే? మాకు నమ్మకమే. ఓకే నమ్మకం ఉండబట్టే సంవత్సరం చెప్పినప్పుడు వచ్చేసినాం మేము. నెలకు 3 సార్లు వేసిన 4 సార్లు వేసిన అట్నే వచ్చేసినాం. ఓకే ఓకే. ఈ స్కాన్ కి అంటే ఇక్కడే రావాలి, ఎందుకు మా ఊర్లోనే తీసుకుంటామని ఎందుకు చెప్పలే మీరు? గర్భ సంచులు అన్ని బాగానే ఉన్నాయని చెప్తే ఏడకే బాధ్యం బాబా అన్న నేను. ఓకే ఇద్దరు ఏడకే వచ్చేసిన. ఓకే ఓకే. పక్కన వాళ్ళు గర్భం లేనప్పుడు ఏం చెప్పేవాళ్ళు? పక్కన వాళ్ళు అంటున్నా పోతుండ్రంగా సెట్ కాలేదు అది ఇది అంటున్నా కూడా మేము పట్టించుకోము. సరే వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా మేము అట్నే వచ్చేసినాం. మేము పట్టించుకోము అసలు. వీడియోస్ ఏమైనా చూసేవాళ్ళ? వీడియోస్ చూస్తారు. ఓకే. వీడియోస్ అవునా? మీరు చూసి చెప్తారా? చూపిస్తారు. ఓకే ఓకే. వీడియోస్ వల్ల ఏమైనా ఉపయోగమా చూడడం వల్ల? బాగానే ఉంది మేడం. ఉపయోగం అంటే బాగానే ఉంటుంది. మన కోసమే కదా చేపిస్తుంది. బాగానే కలిగింది, బాగానే చూసిన చేయబట్టిగా మనకి పిల్లలు కలిగించింది. ఓకే ఓకే. మేము సంతోషంగా అనుకుంటుంటాం. ఓకే. వాకింగ్ అట్లా ఏమైనా చేసేవాళ్ళ? ఇద్దరు వాకింగ్ చేసేవాళ్ళు. ఇద్దరు? నేను చేయను మేడం. అమ్మాయి వరకు సాయంత్రం పూట పని పెట్టినా చేస్తుంది అంతే. సరే సరే సరే. ఓకే. సో ఇప్పుడు గర్భం రావడానికి లేట్ అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. అటువంటి వాళ్ళకి మీ సలహా ఏంటి? దిగులు పడిపోతారు, పక్కన ఎవరు ధైర్యం చెప్పరు, ఎవరు చెప్పరు. అటువంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరేం చెప్తారు? ఏం చెప్తాము, నమ్మకం పెట్టుకోవాలా, గ్యారంటీకి పడతారు అది అని చెప్తాం మేడం. మేము బాధపడితే దిగులు పడుకుని వదిలేసేయండి. సంతోషంగా ఉంటే దేవుడు అట్టే మనకి ఇస్తాడు. మనం కలుపుకున్నాక దేవుడు గ్యారంటీకి ఇస్తాడు. దేవుడిని భారం వేసేయండి అని చెప్తే నాకు దిగులు పెట్టుకోకూడదు మేడం. ఫస్ట్ అది ఎట్లా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు మీరు? దిగులు పడితే రాదు అని. దిగులు పడేంటే ఇంకా అన్ని చెప్తున్నాను కదా మేడం. అందరూ చెప్తుండ్రు దిగులు అన్ని బాగా వదిలేసేయండి అని. అంతకుముందు దిగులు పడేవాళ్ళ? అంతకుముందు దిగులు ఉంటుంది ఉన్నది మేడం. దిగులు ఉన్నది అని చెప్పింది మేడం. మీకు పుట్రు అమ్మాయికి గర్ల్ఫ్రెండ్ బాగాలేదు పుట్రు అని చెప్పి అనాథ పిల్లలు తీసుకొచ్చుకొని సాక్కోమన్నారు. సరే అని మా వదిన ఉండి అని వచ్చి తీసుకొచ్చి చూపించింది మా అక్కే. చూపించినాక నమ్మకం కుదిరింది మేడం. నమ్మకం కలిగింది. లక్షణంగానే ఉండు. ఓకే. సంతోషం. వెరీ గుడ్. మళ్ళీ మీరు బాగా చెప్పారు, ఆ బాధని వదలాలి, సంతోషంగా ఉండాలి మేడం. బాధని దిగులని ఉండకూడదు. అవును, బిడ్డ లేనప్పుడు సంతోషం రాదు కదా, ఎట్లా ఉండగలిగారు? సంతోషం ఉంటేనే వస్తుంది, బాగా దిగులు ఉంటే రాదు. అంతేనా? అంతే మరి మేడం. ఎట్లా మీరు సంతోషంగా ఉండగలిగారు? మాకు వచ్చినా తెలిసింది మేడం. ఎన్ని బాధ పడుకోకుండా అన్ని అందరు చెప్పి మేడం, కృష్ణ మేడం అందరు చెప్పి మాకు బాగా దిగులేని వదిలేసేది. మనుషులు సాఫీగా ఉంటే ఏం కాదు అని చెప్పిండ్రు. అందువల్ల మేము పెట్టుకోకుండా వదిలేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషం. మంచిగా చెప్పారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.